ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. దేవునికి ఎంత వందనాలు. గడిచిన వారాలు దేవుడు మనల్ని కాచి కాపాడుచున్నాడు. మరి సెప్టెంబర్ యొక్క లాస్ట్ వీక్లోనికి మనల్ని తీసుకొచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు. మనము ఈ లెసన్లోనికి వెళ్ళకముందు మనము ప్రేయర్ చేసుకొని లెసన్లోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ విధంగా నీ యొక్క వాక్యంను నేర్చుకోవడానికి మాకు ఇస్తున్న తరుణం బట్టి నీకు వందనాలు. ప్రభు దినము యేసు ప్రభు మా పాపముల గురించి అని చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన దినంన మరి ఈ విధంగా సండే స్కూల్ పిల్లలతో మరి నీ యొక్క వాక్యంను పంచుకునే అవకాశం ఇచ్చినందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, చిన్న బిడ్డలు ఎంతో ఆసక్తితో వింటుండగా మరి ఆ బిడ్డల హృదయాలలో కార్యం జరిగించి బిడ్డలను తండ్రి మరి నెక్స్ట్ జనరేషన్ కొరకని మీరే సిద్ధం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2వ రాజులు 20వ అధ్యాయము మొదటి 11 వచనాలు, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 24, 25, 26 వచనాలు, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 8 వచనాలు, 2 Kings 20:1-11, 2 Chronicles 32:24-26, ఐజయా 38:1-8 వర్సెస్. సో ఇక్కడ మనము ఈ యొక్క వాక్య భాగం కొంతమంది కామెంటేటర్స్, బైబిల్ కామెంటేటర్స్ అంటే కొంతమంది బైబిల్ను బాగా చదివి దాని మీద రాస్తూ ఉంటారు అనమాట. ఒక్కొక్క అంశం గురించి రాస్తూ ఉంటారు. సో కొంతమంది కామెంటేటర్స్ ఏమంటారంటే 2 Chronicles 32 చాప్టర్, ఐజయా 38 చాప్టర్, ఈ ఐజయా 38 చాప్టర్ అండ్ 39 చాప్టర్ ఈవెంట్స్ జరిగిన విషయాలు 36, 37 చాప్టర్స్కి ముందే జరిగినాయి అని అంటారు. అంటే అసిరియా రాజు వచ్చి మరి యూదా దేశానికి వ్యతిరేకంగా వస్తాడు కదా, మనం లాస్ట్ లెసన్లో చూసుకున్నాము. దానికంటే ముందే ఈ యొక్క విషయాలు జరిగినాయి అని కొంతమంది కామెంటేటర్స్ అంటారు అనమాట. సో మనం బైబిల్ చదివితే కూడా అదే విధంగా మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ హెజ్కియా ఈరోజు లెసన్లో హెజ్కియా మరి ఆయన మరణము అయ్యే అటువంటి రోగం అనమాట వచ్చిందనమాట ఆయనకు. ఒకవేళ మనం అనుకోవచ్చు ఈ రోజులలో క్యాన్సర్ 4th స్టేజ్ అని అంటారు కదా, 4th స్టేజ్ వచ్చిన వాళ్ళు కొన్ని రోజులే బ్రతుకుతారు అని అంటారు కదా. సో హెజ్కియా అలాంటి భయంకరమైన వ్యాధి ఉండే అనమాట. సో యెషయా ప్రవక్త వస్తాడనమాట హెజ్కియా దగ్గరికి వచ్చి చెప్తాడు, నీ యొక్క ఇంటిని క్రమపరుచుకో, సెట్ దైన్ హౌస్ ఇన్ ఆర్డర్, ఎందుకంటే నువ్వు చనిపోతావు ఇంకా నువ్వు, కాబట్టి నీ యొక్క ఇంటిని అంతటినీ క్రమపరుచుకో అని చెప్పగానే ఇంకా ఆయన హెజ్కియా గోడ తట్టు తిరిగి మరి దేవునికి ప్రార్థన చేస్తారన్నమాట. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను మరి వికెడ్ కింగ్స్ మాదిరి నేను లేను కదా, నేను మరి నా యొక్క హృదయం సంపూర్ణంగా నీ వైపే పెట్టుకున్నాను కదా, నేను అన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటా వస్తున్నాను కదా, నీ దృష్టిలో నేను అన్నీ సరిగానే చేస్తూ ఉన్నాను కదా, నన్ను కనికరించు, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని చాలా ఏడుస్తాడనమాట ఆయన. నన్ను ఇప్పుడే తీసుకోకు దేవా అని ఆయన చాలా ఏడుస్తాడనమాట. అప్పుడు యెషయా ప్రవక్త హెజ్కియాకు ఆ విషయాలు చెప్పి మరి ఆ యొక్క ప్యాలెస్ రాజు ఉండే ఆ యొక్క ప్లేస్ నుండి వెళ్ళిపోకముందే తిరిగి దేవుని యొక్క వాక్యము యెషయాకు వస్తుంది అనమాట. నువ్వు మళ్ళీ వెనుకకు తిరిగి మళ్ళీ హెజ్కియా దగ్గరికి వెళ్ళు, నా ప్రజల యొక్క క్యాప్టెన్ ఆఫ్ మై పీపుల్, కాబట్టి ఆయనకు వెళ్ళి నువ్వు చెప్పు, నీ ప్రేయర్ నేను విన్నా, నేను నీ యొక్క కన్నీటిని నేను చూసిన అని చెప్తాడనమాట. కాబట్టి నేను నిన్ను స్వస్థపరుస్తా, నువ్వు 3rd డే నువ్వు తప్పకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు, నేను నీకు 15 years నేను నీకు యాడ్ చేస్తున్నా. అంతేకాకుండా నేను ఇక్కడ మనకు అనిపిస్తుంది అనమాట ఈ యొక్క ఈవెంట్ 38th చాప్టర్, ఈ చాప్టర్ 36, 37 చాప్టర్స్ అప్పుడే జరిగినాయని. ఎందుకంటే అసిరియా రాజు చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తా నేను ఈ యొక్క యూదా ప్రదేశము, మరి నేను ఆ యొక్క యూదా దేశాన్ని నా దేశం కదా, నేను డిఫెండ్ చేసుకుంటాను, నా సిటీని నేను డిఫెండ్ చేసుకుంటా నా యొక్క నామం నిమిత్తమే అని దేవుడు అక్కడ యెషయా ప్రవక్తకు చెప్పినప్పుడు తిరిగి యెషయా ప్రవక్త వెళ్ళి మరి హెజ్కియాకు చెప్తాడనమాట. కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు పిల్లలు, మరి దేవుడు మన యొక్క ప్రార్థన వింటాడు అనే విషయం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. మనకన్నిటినీ దేవుడు చూస్తాడు అని జ్ఞాపకం చేసుకోవచ్చు. సో యెషయా ప్రవక్త చెప్తాడనమాట, ఒక లంప్ ఆఫ్ ఫిగ్స్ అంటే అంజూరపు పండ్లు అనమాట, అంజూరపు పండ్లను ఇట్లా
అంటే దాన్ని ఒక ముద్ద మాదిరి చేయండి, చేసి అక్కడ ఎక్కడైతే ఆయనకు మరి రోగం ఉందో, ఎక్కడైతే ఆయనకు ఆ యొక్క పుండు ఉందో, వూండ్ ఉన్నదో అక్కడ పెట్టండి. పెట్టినప్పుడు ఆయన స్వస్థపరచబడతాడు, తిరిగి దేవుని మందిరానికి వెళ్తావు అని అక్కడ యెషయా ప్రవక్త చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు మరి హిజ్కియా అది అంతగా నమ్మలేదన్నమాట. నమ్మకుండా హిజ్కియా ఏమంటాడంటే, మరి నాకు ఏమి సైన్, నాకు ఏం సూచన, నేను బాగుపడి మరి దేవుని మందిరానికి వెళ్తాను నాకు ఎట్లా తెలుస్తుంది, దేవుడి ఒక విషయం చేస్తాడు అని నాకు ఎట్లా తెలుస్తుంది, మరి నేను ఒక సూచన చెప్తాను, మరి అది జరిగితే మరి నేను నమ్ముతా అని చెప్తాడనమాట. అంటే సంపూర్ణంగా దేవుని యందు ఆయన నమ్మకము పెట్టుకోలేదన్నమాట. ఒకవేళ ఈ యొక్క నీడ ఉంటుంది కదా, ఆర్ అక్కడ ఆ దినాలల్లా ఏహాజ్ డయల్ అంటారు అనమాట. అంటే పెద్ద క్లాక్ అనుకుందాం మనము. ఏహాజ్ డయల్ అక్కడ స్టెప్స్ మీద వాళ్ళకు తెలుస్తుంది అనమాట, షాడో వెళ్తూ ఉంటుంది అనమాట. మన క్లాక్ వైజ్ ఎట్లా వెళ్తుంటుందో, క్లాక్ మీద ఉండే మున్లు ఏ విధంగా తిరుగుతూ ఉంటాయి, బిగ్ హ్యాండ్ స్మాల్ హ్యాండ్ అని ఉంటుంది కదా, సో అవి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి కదా. సో క్లాక్ వైజ్ ఒక్కసారి తిరిగిన తర్వాత మళ్ళీ అవి వెనక్కి తిరుగుతాయి. ఎప్పుడైనా పిల్లలు మనం ఎప్పుడైనా చూసినామా, చూడలే కదా. సో ఇక్కడ హిజ్కియా ఏమంటాడు అంటే 10 degrees అది మళ్ళీ తిరిగి వెనక్కి పోవాలా. అంటే ఒకవేళ 10 minutes అనుకుందాము, మరి అన్ని మినిట్స్ ఇట్లా వచ్చిన తర్వాత క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ వెంటనే వెళ్ళిపోవాలి అని అలాంటి ఇది పెడతాడనమాట, సూచన, సైన్, నాకు ఇది కావాలా. అట్లా వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు నేను తెలుసుకుంటా దేవుడు నాకు ఈ యొక్క కార్యం చేస్తాడని. సో తిరిగి యెషయా ప్రవక్త దేవుని దగ్గర మొరపెడతాడు, దేవా మరి హిజ్కియా ఈ విధంగా అంటున్నాడు, మరి 10 degrees బ్యాక్వర్డ్ ఈ యొక్క డయల్, ఏహాజ్ డయల్ మీద అది 10 degrees బ్యాక్వర్డ్ పోవాలా, స్టెప్స్ బ్యాక్వర్డ్ వెళ్ళిపోవాలా అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క విషయం చేశారనమాట. దేవునికి సమస్తం ఆయన చేతిలో ఉన్నది కదా, ద హోల్ యూనివర్స్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ కదా, కాబట్టి ఆయన ఏదైనా చేయగలుగుతాడు అనమాట. కాబట్టి ఆ యొక్క సూచన ఆ విధంగా అడగడం కరెక్ట్ కాదు, కానీ సూచన అడిగిండు, కానీ దేవుడు మాత్రం దాన్ని ఒప్పుకొని దాని ప్రకారంగా చేస్తాడనమాట. చేసినప్పుడు మరి అప్పుడు హిజ్కియా నమ్ముతాడు, అప్పుడు ఆయన రికవర్ అవుతాడనమాట. వాళ్ళు ఆ లంప్ ఆఫ్ ఫిగ్స్ పెట్టినప్పుడు ఆయన యొక్క వ్యాధి నుండి బాగుపరచబడతాడు అనమాట. సో ఆయన వ్యాధి నుండి బాగుపరచబడిన తర్వాత ఆయన మరి ఒక పోయం రాస్తాడనమాట. అది మనకు 2 Kings 29-20 ఉంటాయి. 2వ రాజులు 20వ అధ్యాయం 9 నుండి 20 వచనాలు మనం చదివితే మనకు అక్కడ తెలుసు అన్నమాట. ఒక పోయం రాస్తాడు ఆయన యొక్క సిక్నెస్ నుండి ఆయన రికవర్ అయిన తర్వాత ఆ యొక్క పోయం రాస్తాడు అనమాట. ఆయన అంటాడనమాట, అంటే దేవా మరి చనిపోయిన తర్వాత ఒక గ్రేవ్ నిన్ను స్తుతిస్తుందా, మేము చనిపోయిన తర్వాత నిన్ను స్తుతించగలమా, మేము బ్రతికి ఉంటేనే కదా మేము నిన్ను స్తుతించగలము అని చెప్పి ఆయన ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా ఆయన ఒక పోయం రాస్తాడనమాట. ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆ యొక్క పోయం మీరు చూసుకోవచ్చు. సో ఇంకా హిజ్కియా ఇప్పుడు బాగుపరచబడ్డాడు అనమాట. బాగుపరచబడి ఆయన తిరిగి దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఏ విధంగా పరిపాలించాలనో పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ మనకు ఏం జరిగినాయో మరి నెక్స్ట్ లెసన్లో మనము హిజ్కియాని గురించి మళ్ళీ నెక్స్ట్ లెసన్ కూడా చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. I love the thrill that I feel when I get together with God's wonderful people. Love the thrill that I feel when I get together with God's wonderful people. What a sight just to see all the happy faces, praising God in heavenly places. What a thrill that I feel when I get together with God's wonderful people. పిల్లలు పాట చూసి ఎంజాయ్ చేసిండ్రా, దేవుని వందనాలు. మరి ఈరోజు లెసన్లో మనం చూసినాము హిజ్కియా రాజు మరి ఏ విధంగా ఐజయా ప్రాఫిట్ ఆయనకు మరి లంప్ ఆఫ్ ఫిగ్స్ అంటే మెడిసిన్ అక్కడ పెట్టుకో, నీకు ఎక్కడైతే మరి గాయమైందో పుండు అయిందో అక్కడ పెట్టుకో, అప్పుడు నువ్వు బాగుపడతావు అని చెప్పినప్పుడు ఆయన పెట్టుకున్నాడు, ఆయన బాగుపడ్డాడు కదా పిల్లలు. కాబట్టి మెడిసిన్ వేసుకోవచ్చు అని మనకు బైబిల్లో ఒక ఆధారం ఉన్నదన్నమాట. కాబట్టి చాలామంది మరి మేము మెడిసిన్ వేసుకోకుండా ప్రేయర్ చేసుకుంటున్నాం మేము అని అంటూ ఉంటారు అనమాట. కాబట్టి అవన్నీ తప్పుడు విషయాలు. కాబట్టి మెడిసిన్ వేసుకొని దేవుని మీద మనము ఆధారపడదాము. అంతేకాకుండా మరి న్యూ టెస్టిమెంట్ లో 3rd book గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ అంటే లూకా సువార్త
రాసిన వ్యక్తి కూడా డాక్టర్ అనమాట. ఆయన ఒక ఫిజిషియన్, అంటే మందులు ఇచ్చే వ్యక్తి అనమాట. కాబట్టి బైబిల్లో మనకు మందులు వేసుకోవద్దు అనే విషయము ఎక్కడ కూడా లేదు పిల్లలు. కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు పెద్దగా అయినప్పుడు మీరు ఎదుర్కొంటారు అనమాట. ఇలాంటివి మనుషులను మీరు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు వస్తాయి అనమాట మీ లైఫ్లో. కాబట్టి మరి మీరు దేవుని వాక్యం నేర్చుకొని ఉంటే మీకు మంచిదన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. మరి నెక్స్ట్ లెసన్ హిజ్కియా మీద ఇంకొక లెసన్ ఉన్నది, అది కూడా మనం నెక్స్ట్ వీక్ దేవుని చిత్తమైతే చూసుకుందాము. మరి ఈ లెసన్స్కి హెల్ప్ చేసే అక్కకు కూడా మరి కొన్ని రోజులను బాగా లేకుండే. కాబట్టి మరి ఆ అక్క కొరకు కూడా ప్రేయర్ చేయండి, మరి మంచిగా హెల్త్ ఉండడానికి. మరి కాబట్టి ఆ విధంగా ఉంటేనే మనము రెగ్యులర్గా ఈ లెసన్స్ మనం చూసుకోగలం. కాబట్టి మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా అన్నిట్లో మనకు దేవుడు సహాయం చేయడానికి దేవుడే మనకు సహాయం చేయను గాక.